కాలేజ్ హాస్టల్ క్యాంపస్ అంతా గందరగోళంగా ఉంది. పోలీసులు స్టూడెంట్స్ అందరినీ ఎవరి రూమ్స్కి వాళ్ళని వెళ్ళమంటున్నారు. అందరి ముఖాల్లోనూ భయం, ఆతృత కొట్టొచ్చినట్టు కనపడుతోంది. హాస్టల్ బిల్డింగ్ 10వ అంతస్తు నుండి పడి చనిపోయిన సురేఖ బాడీని పోస్ట్ మార్టం కోసం అంబులెన్స్లో తీసుకొని పోయారు. ఆ క్యాంపస్లో ఇలా అనుమానాస్పద మరణం ఇది మొదటిది కాదు, ఇది 4వది. ఇంతకుముందు 4 ఇలానే అనుమానాస్పదంగా మరణించారు. కాలేజీలో అందరూ ఇది కూడా మాయానే చేసింది, మాయ తన పగ తీర్చుకుంది అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు మాయ ఎవరు, తన పగేంటి తెలియాలి అంటే ఈ కథ కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. మాయ ఆ కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యింది. ఆ కాలేజీలో కొందరు సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ పేరుతో నానా రకాలుగా హింసించేవారు. మాయాకి ఒక కాలు పోలియో, బాగా పల్లెటూరు అమ్మాయి. టౌన్కి రావడం కూడా అదే మొదటిసారి. ఇక్కడ అమ్మాయిల్లా ఫ్యాషన్గా ఉండేది కాదు. అయితేనేం చదువులో చాలా చురుకు, ఎప్పుడూ ఫస్ట్ తనదే కాబట్టి లెక్చరర్స్ అందరూ తన్నే పొగిడేవారు. ఈ విషయం సీనియర్స్ అయిన సుప్రియ, సురేఖ, శ్రీజాలకు నచ్చేది కాదు. వీళ్ళు చాలా డబ్బున్న అమ్మాయిలు కాబట్టి జల్సాలు ఎక్కువగా ఉండేవి. పబ్లు, సినిమాలు అని షికార్లు చేస్తూ కాలేజీకి కూడా సరిగ్గా వచ్చేవారు కాదు. దానితో లెక్చరర్స్ వారిని ఎప్పుడూ తిడుతూ మాయాని ఎగ్జాంపుల్గా చూపించేవారు. అది మింగుడు పడేది కాదు వారికి. దానితో మాయా వారికి టార్గెట్గా మారింది. మాయాని నానా రకాలుగా హింసించేవారు. రోజు తన చేతనే బాత్రూమ్స్ కడిగించేవారు. వారి బట్టలన్నీ తన చేతనే ఉతికించేవారు. మాయా అన్నిటినీ మౌనంగా భరించింది. ఎందుకంటే తనకి చదువుకోవడం చాలా అవసరం కాబట్టి. ఇంట్లో ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి. ఈసారి వారి ఆకడాలు మరీ మితిమీరాయి. మాయాని ఎగ్జామ్స్ రాయనీయకుండా ఒక గదిలో కట్టి పడేశారు. తనకి బలవంతంగా డ్రగ్స్ ఎక్కించారు. తన లగేజ్లో కూడా డ్రగ్స్, సిగరెట్, మద్యం ఉంచారు. మాయాని ఒక డ్రగ్ ఎడిక్ట్గా చిత్రీకరించారు. పాపం మాయా పేరెంట్స్ కూడా చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. ఆ అవమాన భారంతో మాయా కాలేజీలోనే ఉరి వేసుకుని చనిపోయింది. కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకున్న డబ్బు, పలుకుబడి కారణంగా వాళ్ళని ఏమీ చేయలేకపోయారు ఎవరు. హాస్టల్ వార్డెన్ శేషమ్మ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తిని తప్పుడు సాక్ష్యం ఇచ్చింది. ఎవరూ కూడా సుప్రియ గ్యాంగ్ మీద ఉన్న భయంతో నోరెత్తలేదు. రోజులు గడిచాయి. ఆ రోజు సుప్రియ ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోంది. సడన్గా ఒకటే ఈదురుగాలి, పెద్ద వర్షం, ఉరుములు, మెరుపులతో మొదలైంది. సడన్గా పెద్ద శబ్దం చేస్తూ కారు టైర్ పంక్చర్ అయ్యింది. గొడుగు వేసుకొని కారులోంచి దిగి చుట్టూ చూసింది. చుట్టూ నిర్మానుష్య ప్రదేశం, పిట్ట మనిషి కూడా లేడు. మొబైల్ లైట్ వేసి చుట్టూ చూసింది. ఎదురుగా శ్మశానం. ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సుప్రియ భయపడుతూనే తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసింది హెల్ప్ కోసం. ఇంతలో పెద్ద మెరుపు. ఆ మెరుపు వెలుగులో ఎదురుగా మాయ. తెల్ల చీరలు, జుట్టు విరబోసుకొని తన వైపే వస్తోంది. సుప్రియకు నోట మాట రాలేదు. ఒళ్ళంతా కంపించిపోతోంది. మాయా తన దగ్గరగా వచ్చి మొహంలో మొహం పెట్టి చూసింది. అప్పుడు పెట్టింది ఒక పొలికేక. మాయా, నన్ను చంపొద్దు, నన్ను వదిలేయి అని అరుస్తోంది. అవతల ఫోన్లో ఉన్న తన ఫ్రెండ్స్ మాయా ఏంటి చెప్పు, ఎందుకు అరుస్తున్నావు అన్నా వినిపించుకోకుండా పిచ్చి పట్టిన దానిలా అక్కడి నుండి పరిగెట్టింది. తన వెనకనే మాయా కూడా వస్తోంది. తెల్లవారింది. అక్కడ ఒక లోయ చుట్టూ జనం గుమ్ముగూడి ఉన్నారు. పోలీసులు జనం దూసుకురాకుండా కంట్రోల్ చేస్తున్నారు. కొందరు వ్యక్తులు లోయలోనికి దిగి సుప్రియ శవాన్ని బయటకు తీశారు. రాత్రి సుప్రియ ఫ్రెండ్స్ మొబైల్లో రికార్డ్ అయిన మాయా నన్ను చంపకు అన్న కాన్వర్సేషన్ను అందరూ విన్నారు. అందరిలోనూ భయం. అలాగే రోజులు గడిచాయి. ఒక రాత్రి హాస్టల్ వార్డెన్ శేషమ్మ సిగరెట్ తాగుతూ కూర్చుంది. సెలవులు కావడంతో చాలామంది హాస్టల్లో లేరు. ఇంతలో కరెంటు పోయింది. తలుపులు, కిటికీలు టప్ టప్ మని కొట్టుకుంటున్నాయి. నెమ్మదిగా లేచి క్యాండిల్ వెలిగించింది. దూరంగా ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు.
క్రమేపీ ఆ అడుగుల చప్పుడు దగ్గరగా వస్తోంది. గది బయట ఎవరిదో నీడ. నెమ్మదిగా ఒక ఆకారం గదిలోనికి వస్తోంది. ఎవరు ఎవరు అని భయం భయంగా అంటోంది శేషమ్మ. దగ్గరగా వచ్చిన ఆ ఆకారాన్ని చూసి ఒక్కసారి కెవ్వుమని కేక పెట్టింది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. ఆకారం నెమ్మదిగా గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. తెల్లవారి అంతా అక్కడికి వచ్చి చూస్తే నేల మీద శేషమ్మ శవం పడి ఉంది. ప్రాణం పోయినా కళ్ళు మాత్రం తెరుచుకొనే ఉన్నాయి. ఆ కళ్ళల్లో ప్రాణం పోయే సమయంలో దేన్నో చూసి భయపడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత కొన్ని రోజులకు శ్రీజ ఉరివేసుకుని చనిపోయింది. అసలు తను ఎందుకు ఉరివేసుకుందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఇప్పుడు సురేఖ ఇలా చనిపోయింది. రోజులు గడిచాయి. సుప్రియ బ్యాచ్ వాళ్ళందరూ ఇప్పుడు రిలీవ్ అయిపోయారు. కొత్త బ్యాచెస్ వచ్చాయి. మళ్ళీ ర్యాగింగ్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఈసారి గ్యాంగ్ లీడర్ పేరు అశోక్. అశోక్ తన జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తున్నాడు. అది కూడా చాలా అసభ్యంగా చేస్తున్నాడు. ఇతను కూడా సంపన్నుడే. డబ్బు తెచ్చిన అహంకారం పొగరుతో ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. ఇతనికి భయపడి కొంతమంది కాలేజ్ మానేసి కూడా వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా అశోక్ ర్యాగింగ్ చేస్తూ ఉంటే జూనియర్స్లోంచి గౌతమ్, మీరు ఇలాగే చేస్తూ ఉంటే మాయా వచ్చి మీ భరతం పడుతుంది, జాగ్రత్త అన్నాడు. పక్కన నవ్వాడు అశోక్. మాయానా, ఇది రమ్మను చూస్తాను అని ఎగతాళి చేశాడు. రూమ్కి వచ్చాక అశోక్ ఫ్రెండ్ అమీర్ అశోక్తో మాయా నిజంగా ఉందంటావా అన్నాడు. మాయా లేదు, గీయా లేదు, ధైర్యం ఉంటే నా ముందుకు రమ్మను, జుత్తు పట్టుకొని కొడతా అన్నాడు. ఇదే డిస్కషన్ గౌతమ్కు తన ఫ్రెండ్ గంభీర్కు కూడా జరుగుతుంది. మాయా ఎవరు అడిగాడు గంభీర్. మాయా తెలీదా? మాయా ర్యాగింగ్ చేసేవారి పట్ల సింహస్వప్నం అన్నాడు గౌతమ్. మరి మాయా అశోక్కి బుద్ధి చెప్పడానికి వస్తుందా? అందరూ అనుకున్నట్లు ర్యాగింగ్ చేస్తే మాయా వస్తుందా? అసలు ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం.